అందరికీ నమస్తే అండి. మనం రాజకీయంగా ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నామంటే, మేబీ మన రాష్ట్రంలో ఒక 70-75% మంది ప్రజలు మైండ్లో ఒక పార్టీకి, ఒక నాయకుడికి ఫిక్స్ అయిపోయారు. కానీ రాజకీయ నాయకులు ఎవరూ కూడా రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల పూర్తిగా శ్రద్ధా బాధ్యతలు వహించి పనిచేస్తారు అనుకోవడం మన అవివేకం, మన అజ్ఞానం. ఖచ్చితమైన ఉదాహరణ ఒకటి చెప్తాను చూడండి ఈ వీడియోలో. ఇద్దరు పాపాత్ములు, ఇద్దరు కూడా పాపం చేసిన వాళ్ళే. వాళ్ళు రాష్ట్రాన్ని గత 10 ఏళ్లలో పరిపాలించారు. ఆ పాపం ఫలం, ఆ పాపం యొక్క శాపం పేదలు ఏ విధంగా అనుభవిస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. దానికి వెళ్ళే కంటే ముందు మన రాష్ట్రంలో సుమారుగా 25-30 లక్షల మంది ఇల్లు లేని పేదలు ఉన్నారు. మన ప్రభుత్వాలు 1980s నుంచి, అంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా పేదలకు పక్కా ఇల్లు నిర్మించే కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయిస్తూనే ఉన్నారు. 1985లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు బాధ్యతలు స్వీకరించినప్పుడు 86 బడ్జెట్లో అనుకుంటా ఇళ్ల కోసం అప్పట్లో 200 కోట్లు ఎంతో కేటాయించారు అప్పట్లో. ఆ తర్వాత అది పెరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అనే ఒకటి తీసుకొచ్చి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి తీసుకొచ్చి సంవత్సరానికి అరౌండ్ ఒక 800 కోట్లు, 1000 కోట్లు బడ్జెట్ చేశారు. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ ఎన్టీఆర్ గృహ నిర్మాణం అనేది తీసుకొచ్చి కేంద్ర పథకాన్ని దీన్ని కలిపి సంవత్సరానికి ఒక 3000 కోట్లు, 4000 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగనన్న ఇల్లు అనే ఒక పేరు పెట్టి సంవత్సరానికి 5-6 వేల కోట్ల బడ్జెట్ పెట్టారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం, అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, సుమారుగా మన రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్లలోనే తీసుకుంటే, 2014 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే, ఈ జగనన్న ఇళ్ళకు కావచ్చు, ఎన్టీఆర్ ఇళ్ళకు కావచ్చు, ఈ టిడ్కో ఇళ్ళకు కావచ్చు, ఇళ్ల నిర్మాణం కోసం సుమారుగా 60,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 60,000 కోట్లు అంటే అర్థం చేసుకోండి ఎంత భారీగా డబ్బులు ఖర్చు చేశారు. పోనీ ఈ 60,000 కోట్ల వలన కనీసం ఒక 10 లక్షల కుటుంబానికైనా ఇల్లు నిర్మించి ఇవ్వగలిగారా? అట్లీస్ట్ ఒక 5 లక్షల కుటుంబాలకైనా ఇల్లు నిర్మించి ఇవ్వగలిగారా? ఇవ్వలేదు. అందుకే వీళ్ళిద్దరూ పాపాత్మలు అంటాను నేను. 2019కి ముందేమో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఇల్లని, టిడ్కో ఇల్లని నిర్మించారు. వాటిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ ఆ ఇల్లు 90% పూర్తయ్యాయి. దాంతో ఈయన చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ఇల్లు మనం ఎందుకు ఇస్తాము, మనం ఎందుకు ఇవ్వాలి, సో ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది, ఆ పేరు వాళ్ళకి వెళ్తుంది అని చెప్పి ఆ ఇళ్ళ జోలికి వెళ్ళాల. గత 5 ఏళ్ళలో ఆ ఇళ్ళని చాలా చోట్ల మండబెట్టారు. పర్టికులర్గా మనం ఒంగోలు కావచ్చు, ఏలూరు కావచ్చు, శ్రీకాకుళం దగ్గరలో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో చూస్తే మనకు కనిపిస్తాయి. ఏలూరు దగ్గరలో చాటపుర దాటాక అటువైపు ఉంటుంది. పాప మా ఇల్లు ఎప్పుడో 2018-17లో కట్టిన ఇల్లు, చెదలు పట్టి కిటికీలన్నీ ఊడిపోయి, డోర్లు పట్టుకుంటే ఊడిపోయి, గోడలు పట్టుకుంటే పడిపోతాయేమో అనేంత దారుణ పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట టిడ్కో ఇల్లు. లబ్ధిదారులను ఎంపిక చేశారు వేలాది మందిని, కానీ ఇవ్వాల. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇచ్చారా అంటే ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకేమో జగనన్న ఇళ్ళ కాలనీలు అని కట్టారు. ఎక్కడికక్కడ కాలనీలు కట్టారు. ఊరికి దూరంగా ఒక టౌన్ ఉంటే ఆ టౌన్కి ఒక 5-6 కిలోమీటర్ల దూరంగా కట్టారు. దీనికోసం కూడా భారీగానే ఖర్చు చేశారు. దీనిలో మర్చిపోయాను నేను, ఇల్లు నిర్మించడానికి 60,000 కోట్లు అన్న, ఓన్లీ స్థలం కొనడానికి కూడా వీళ్ళు ఎక్స్ట్రా ఖర్చు చేశారు. సో ఇట్లా పోనీ వీళ్ళు ఏమైనా పూర్తిగా ఉద్ధరించారా? 25 లక్షల మందికి మేము ఇల్లు నిర్మించిస్తామని చెప్పి నవరత్నాల్లో హామీ ఇచ్చారు. 25 లక్షలు కాదు కదా, 2.5 లక్షల మందికి కూడా వీళ్ళు ఇల్లు నిర్మించి ఇవ్వలేదు. జగనన్న కాలనీలు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల పేరిట భూసేకరణ చేశారు, భూమి కొన్నారు. ఆ భూమి చదును పేరిట భారీగా లక్షలు కోట్ల మింగారు, కానీ అక్కడ ఇల్లు కట్టించి ఇవ్వలేదు. సో టీడీపీ హయాంలో వచ్చిన స్కీమ్ ఫెయిల్, వైసీపీ హయాంలో వచ్చిన స్కీమ్ ఫెయిల్. టీడీపీ హయాంలో వచ్చిన స్కీమ్ని వైసీపీ వాళ్ళు కంటిన్యూ చేయలేదు, దాని మీద విచారణ పేరిట కాలయాపన చేశారు. వైసీపీ హయాంలో చేపట్టిన స్కీమ్ మీద ఇప్పుడు టీడీపీ వాళ్ళు కంటిన్యూ చేయట్లేదు, ఆ జగనన్న ఇళ్ళని అలాగే వదిలేశారు. సో ఇక్కడ ఈ పాపం ఎవరిదంటారు చెప్పండి? అంటే ఇక్కడ నిజంగా పేదవాడి మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇల్లు ఇచ్చేయాలి, పేదలకు ఇచ్చేయాలి. అరే ఎవరికి ఇల్లు లేదో చూసి వాళ్ళకి ఇచ్చేయండి రా అనాలి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా పేదల మీద ప్రేమ ఉంటే జగనన్న ఇల్లు ఎక్కడెక్కడ కట్టారో వాటిని కాస్త బాగు చేసి
రోడ్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి వాటర్ ట్యాంకులు కట్టి అవసరమైతే సెంటు కాదు సెంటున్నర 2 సెంట్లో మేము ఇస్తాము మళ్ళీ ఇస్తామని చెప్పి లబ్ధిదారులను వాళ్ళనే కుదించి మార్పులు చేర్పులు చేసి అక్కడే ఇల్లు కట్టించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ముతో కొన్నివే కదా, ప్రభుత్వ సొమ్ముతో కట్టినవే కదా. అంటే సొల్యూషన్స్ ఉంటాయి, ఏదో ఒక విధంగా సొల్యూషన్స్ ఉంటాయి. కానీ సొల్యూషన్స్ ఆలోచించట్లా. జగన్ కట్టినవి మనం ఎందుకు ఇస్తాం, జగన్ కట్టినవి మనకెందుకు అనేటట్టు వీళ్ళు ఉన్నారు. అవినీతి జరిగింది, అందులోనూ జరిగింది, ఇందులోనూ జరిగింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళకి ఎవరికి బాధ్యత లేదు. నిజంగా పేదలకు ఇల్లు ఇవ్వాలి అనే ప్రేమ లేదు, ఓన్లీ రాజకీయం. వాడు ఇచ్చినవి ఇవ్వకూడదు, వాడికి పేరు వచ్చేస్తుంది, వీడిచ్చిన ఇవ్వకూడదు, వీడికి పేరు వచ్చేస్తుంది. అందుకే ఇద్దరు పాపాత్ములు. సో మన రాష్ట్రం ఇలాగే ఉందన్నమాట. మన రాష్ట్రం ఇదే రాజకీయ శైలిలో ఉంది. దీనివలన అంతిమంగా నష్టపోతున్నది పేదలు, ప్రజలే. పాపం ఇప్పటికి 2017లో మీకు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి పేర్లు నమోదు చేసుకొని వాళ్ళ కళ్ళెదురుగా అపార్ట్మెంట్లు టిట్కో ఇల్లు కడుతుంటే అదిగో మేము 6 నెలల్లో వెళ్ళిపోతాం, సంవత్సరంలో వెళ్ళిపోతామని సంబరపడి 7 ఏళ్ళైనా ఆ ఇంటిలోకి వెళ్ళలేక ఎప్పుడు ఇస్తారో ఎవరో తెలియక ఆ ఆందోళన చెందుతున్న లబ్ధిదారులతో మాట్లాడి చూడండి, కళ్ళమటి నీళ్లు పెట్టుకుంటారు. వీళ్ళ రాజకీయానికి మాకు ఇల్లు రాకుండా పోతుంది అని, మా కోసం కట్టిన ఇల్లు అక్కడ శిథిలావస్థకు చేరుకున్నాయా అని చెప్పి కళ్ళమటి నీళ్ళు వస్తాయి టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకి. ఈవెన్ జగనన్న కాలనీ ఇళ్ళ లబ్ధిదారులకు కూడా అంతే. ఏదో సెంటు స్థలం ఇచ్చారు, కొంతమందికి ఇష్టం లేదు, కొంతమందికి ఇష్టం. ఆ ఇష్టం ఉన్న వాళ్ళనైనా కట్టించి ఇచ్చేయచ్చు కదా. సో ఇది ఇలా ప్రభుత్వాల ఆలోచన, పాలకుల ఆలోచన అంత వికృతంగా ఉంటుందన్నమాట. ఒకరు చేసింది ఇంకొకరు కంటిన్యూ చేయాలి. అలా చేస్తేనే ప్రజలు బాగుపడతారు, రాష్ట్రం బాగుపడుతుంది. కానీ ఎందుకో కొన్ని పథకాల విషయంలో, కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఒకరు చేసింది ఇంకొకరు కంటిన్యూ చేయట్లేదు. పైశాచిక ఆనందం పొందుతున్నారు. దానివలన ప్రజలు, పేదలు ఇబ్బందులు పడుతున్నారు. థ్యాంక్ యూ.